నమస్తే. నీ పేరు ఏం పేరు? మంగయ్య, రావూరి మంగయ్య. రావూరి మంగయ్య గారు. మీ వయసు ఎంత అయ్యా? 76 ఉందండి. 76 సంవత్సరాలు. 76 సంవత్సరాలు. ఫస్ట్ నుంచి పొలం పనికి వెళ్ళావా? పొలం పని పోతున్నాడు. మగ పిల్లలు ముగ్గురు, ఆడపిల్లలు నలుగురు. పుత్ర సంతానం బాగా ఉండాలి. సంతానం వయసులో బాగానే ఉన్నాయి. ముగ్గురు పని చేశాను. ఇప్పుడు నా పని అయిపోయింది. ఇప్పుడు మరి వాళ్ళ పెళ్ళిళ్ళు ఇళ్ళు అన్ని తయారు చేశావు. వాళ్ళ ఖర్చులు వాళ్ళకే సరిపోతాయి. వాళ్ళు సరిపోతాయి. వాళ్ళ పిల్లలు, వాళ్ళ రోగాలు, రప్పులు, జలుబులు వాళ్ళు దాటలేదయ్యా. మా పరిస్థితి ఏంది? ఇప్పుడు నీకు పెన్షన్ వస్తుందయ్యా? పెన్షన్ వస్తుంది. గవర్నమెంట్ వారు అయితే నీకు పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు మీ భార్య ఆరోగ్యం బాగానే ఉండిద్దా? ఆమె కూడా వాళ్ళు వేసుకుంటూ నీకు వాళ్ళు చేర్చుకున్నా, మీ భార్యకి వాళ్ళు చేర్చుకున్నా. ఇద్దరు సుఖరాలు తీపించుకున్నారు. అయితే ప్రజెంట్ అయితే మీరు ఏ పని చేయలేకపోతున్నారు. అంతే కదా? పెద్దతనం కదా. ఇప్పుడు ఏముంది, 30 సంవత్సరాలకే జనం చాలా మంది దేవుడు తీసుకెళ్తున్నాడు. కాకపోతే మీరేంటంటే 75 సంవత్సరాలు కాబట్టి మీకు ఇచ్చాడంటే దేవుడు ఇంకా మీకు అది ఆశీర్వాదకరమే. మీకు దేవుడు ఇచ్చాడు కాబట్టి గంజి తాగుతున్నారు. తపన పడుతుంది మాకు. ఏం లేదు పెద్ద, మేము లేదు మీలాంటి వాళ్ళ కోసమే మేము మా ఛానల్ ఆహా మావయ్య యూట్యూబ్ ఛానల్ నుంచి మేము వచ్చాము. మీలాంటి వాళ్ళని కొంచెం ఎదిగి తీస్తాం బయటికి. తెలియపరిస్తే ఎవరన్నా దాతలు ఉండి, ఇప్పుడు మీ భార్యాభర్తలు ఇద్దరు స్టంట్లు వేసుకున్నారు, సుఖరాలు తీసుకున్నారు, ఏం పని చేయలేకపోతున్నారు. ఏదో దాతలు ఉంటారు, ఎవరో ఒకట మంచి మనసు కలిగిన వాళ్ళు ఉంటారు. మీలాంటి వాళ్ళని మా ఛానల్ ద్వారా చూసైనా సరే మీకు సహాయం చేపిస్తారు. కాకపోతే మీరు ప్రార్థన చేసుకుంటారు కదా, దేవుడిని నమ్ముకోండి. దేవుడు ప్రార్థన చేసుకోండి. దాతలు వస్తారు, ఎవరో ఒకటి మీకు సహాయం చేస్తారు. మీ బిడ్డలు అందరూ మీ దగ్గరకు వస్తారు. కష్టపడ్డారు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా ఎండాకాలం జాగ్రత్తగా ఉండండి. ఏదన్నా పని మరి మీరు ఏమైనా చేయగలుగుతారన్నా? కుటీర పరిశ్రమ లాంటి చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయి కదా, అయ్యా చేయగలుగుతారా? మైండ్ ఖరాబ్ అయింది. మైండ్ పోయిందా? వ్యాపారాలు కూడా చేయలేవు. మతి మరుపులు, అదేలేండి, జ్ఞాపకం ఉండలేదు. అసలు నడిచేటప్పుడు పడతానేమని చెప్పి భయం వేస్తుంది. దేనికి పనికిరానయ్యా, ఇక కర్ర పట్టుకొని కూర్చోటైనా దానికి దేనికి పనికిరాను. మరి మీ మీద ఉందని మాకు ఆధారు. మీరు ఇస్తున్నారు, ప్రభుత్వం వారు ఇస్తున్నారు. మందులు, తెగుళ్ళని, వ్యాధులని ఇట్లాంటివి చాలా గల్లంతుగా ఉంటుంది. సరే, నాకేదో ఏదో అడుగుదాం. మరి మా ఛానల్ ద్వారా మేము బయట ప్రపంచానికి తెలియజేస్తాము. ఎవరో గట్ట మహారాజులు, పుణ్యాత్ములు ఉంటారు, వస్తారు, ముందుకు వస్తారు, వచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ క్రిస్మస్ పండుగ కాబట్టి ఈ క్రిస్మస్ పండుగ ద్వారా మన యేసయ్య కృప మీపై, మీ ఇద్దరు భార్యాభర్తలు వచ్చి చాలామంది దాతలు వస్తారు ముందుకి. ఎవరో ఒకళ్ళు వస్తారు. అది ఫ్రెండ్స్, మరి ఇలాంటి వృద్ధుల్ని ఆదుకోండి. ఎంతోమంది రాష్ట్రంలో ఉండొచ్చు. ఏదో ఒకళ్ళకి మనం సహాయం చేస్తే భగవంతుడు మనకి 10 మంది 10 ఇంతలుగా ఇస్తాడు. ఇట్లాంటి వారిని ఆదుకోండి, సహాయం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. హా మామయ్య యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.